मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఏం సోప్ ఇది? నురిగే అసలు పోనుంటుంది. ఏంటిది? ఎవరో నా దగ్గర ఆడుకుంటున్నారు, కానీ నా పక్కన ఎవరూ లేరే. రే పక్కేలా, నేను విడిచిపెట్టను. నువ్వే ఈ పని చేసుంటావు అని నేను ముందే ఆలోచించుండాలి. ఇప్పుడే నేను నిన్ను ఏం చేస్తానో చూడు. ఈ షాంపూడు పెట్టే నీ తల తడిపేస్తాను. పక్కేలా, ఓ నువ్వు స్నానం చేయవా? నువ్వు నా నుండి ఎంతసేపు తప్పించుకుంటావని చూస్తాను. పారిపోకు. దీని తర్వాత నువ్వు ఎలా తప్పించుకొని వెళ్తావు? అరే అంకుల్ చూసుకోండి, కింద మనుషులున్నారు, తెలియడం లేదా? ఎవరు? ఈ పిల్లోడు మనల్ని చూడగలుగుతున్నాడు. అయినా ఇతను ఎందుకు ఇలా గోక్కుంటున్నాడు? ఒకవేళ వీడు ఇచ్చింగ్ పౌడర్ యూజ్ చేస్తుంటాడు. అరే తకేలా, ఇచ్చింగ్ పౌడర్ ని ఎవరు ఉపయోగించరు. అలా అంటే ఇంకెవరైనా చేస్తుంటారని అంటున్నావా? పాపం వీడిని ఎవరో బాధ పెట్టారు. ఇందువలనే వీడు మనల్ని చూడగలుగుతున్నాడు. అలా అయితే ఈ అబ్బాయికి మనం ఎలాగైనా హెల్ప్ చేసి తీరాలి. ఏమైంది బాబు? నీ బాడీలో ఎందుకు ఇంత ఇచ్చింగ్ అవుతుంది? టాటూనే కారణం. నువ్వు టాటూ వేసుకున్నావా? అయినా నీకు నొప్పెట్లేదా? వేసుకున్నావు? ఎందుకు వేసుకున్నావు? ఇది నిజమైన టాటూ కాదు, స్టిక్కర్ టాటూ. చూడడానికి స్టిక్కర్ లా ఉంటుంది కదా. ఇందువలనే ఇచ్చింగ్ అవుతుందా? ఏం చెప్పాలి అంకుల్, నిన్న ఫ్రెండ్స్ అందరం కలిసి టాటూ కలెక్షన్ షో పెడదామని అనుకున్నాం. అప్పుడు నేను టాటూ తీసుకుని మా ఇంటికి వెళ్తున్నా. అప్పుడే ఆ బాబుని చూశాను. బాబు, నువ్వు ఇన్ని టాటూస్ పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? యాక్చువల్ గా ఫ్రెండ్స్ అందరం కలిసి టాటూ కలెక్షన్ షో పెడదామని అనుకున్నాం. ఇదే నా కలెక్షన్. వావ్, నువ్వే గెలుస్తావు బాబు, కలెక్షన్ సూపర్ గా ఉంది. లేదు లేదు, నాకన్నా సూపర్ కలెక్షన్ ఆ నీల్ దగ్గర ఉంది. అందుకే వాడిని ఈ రోజు నుంచి నా దారి కట్టు లేకుండా చేస్తాను. సో రేపు వాడు టాటూ షోకి రానే రాడు. ఆ తర్వాత నేను గెలుస్తాను. ఈ విషయాన్ని మీరు ఎవరితోనే చెప్పకండి. అలా చూడు, వాడు టాటూ బ్యాగ్ ని తీసుకుని ఇటువైపే వస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. నన్ను ఫాలో చేసుకుంటూ రండి. హాయ్ నీలు, నా దగ్గర కొన్ని న్యూ టాటూస్ ఉన్నాయి. నీ దగ్గర డబుల్ గా ఉంది కదా, దాన్ని నేను ఎక్స్చేంజ్ చేసుకుందామని అనుకున్నాను. అలాగా? అయితే నేను చూపి. ఇలా చూడు చూడు చూడు. వావ్, సూపర్ గా ఉంది. నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఇందులో ఒకటి నీకు నేను అతికిస్తాను. లేదు లేదు, వద్దు బాబు, నేను ఇంటికి వెళ్ళి అతికించుకుంటాను. అరే నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రా, ఇంకో చేతులు నువ్వు అతికించు. అలాగే ఒకటి మెడ మీద కూడా అతికిస్తా. వీడి చేతిలో ఇంకొకటి అతికించండి. ఖచ్చితంగా టాటూ వీడికి చాలా బాగుంటుంది. ఈ రోజు పెరిగింది. రేపు నేను అందరికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. నా కలెక్షన్ బెస్ట్ గా ఉంటుంది. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? నాకెందుకని ఇచ్చింగ్ జరుగుతుంది ఇక్కడ? బాబు, నాకు టాటూ అతికించకుండా అక్కడే ఇచ్చింగ్ అవుతుంది. ఎస్, నీళ్ళు టాటూ నాకే దక్కింది. డెఫినెట్ గా ఇచ్చింగ్ పౌడర్ యూజ్ చేశాడు. నాకు అదే అనిపిస్తుంది, అందుకే నీకు ఇంత జిల పుడుతుంది. అది మాత్రం కాకుండా వీడి టాటూని కూడా తీసుకువెళ్ళాడు. వాడికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పించి తీరాలి. అవును, ఖచ్చితంగా నేర్పిద్దాం.
ఇంకా మన ఫ్రెండ్ నీలికి తన టాటూ కలెక్షన్స్ ని ఇప్పించేద్దాం. ఏమంటారు? కానీ ఎలా అంకల్? అందరి దగ్గర వాడే ఆ టాటూస్ ని కలెక్ట్ చేశానని చెప్తాడు. దాన్ని తలుచుకొని నువ్వు టెన్షన్ అవ్వద్దు. ఇప్పుడు నీ ఇచ్చింగ్ సరైపోవాలి. అరే వావ్, నా ఇచ్చింగ్ దానంతటిగా అదే పోయింది. డమ్ 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 పదండి ఈ సమస్యని పరిష్కరిద్దాం. రేపు ఫ్రెండ్స్ అందరూ నా టాటూ కలెక్షన్ చూసి ఆశ్చర్యపోతారు. మళ్ళీ నేను అందరికి లీడర్ అవుతాను. నేను ఇప్పుడు ఏ టాటూని బాడీలో అతికించుకోవాలి? ఏ టాటూ? ఇవి నీళ్ళు యూనిక్ టాటూస్. రేపు కలెక్షన్ లో నేను వీటిని చూపిస్తాను. నా టాటూస్ అన్నిటిని నేను బాడీలో అతికించుకుంటాను. ఓ, ఈ టాటూ కలెక్షన్ కోసమే కదా వీడు ఇన్ని పనులు చేశాడు. ఎస్ భూతాల్ బాస్, ఈ టాటూ వాడికి పాఠం నేర్పించబోతుంది. నేను చెప్తున్నది జాగ్రత్తగా వినండి. సూపర్ ఐడియా బాస్. అరే ఇదేం టాటూ? దీన్ని నేనెప్పుడు కలెక్ట్ చేశాను? నా దగ్గర బోల్డ్ అని టాటూస్ ఉన్నందువల్ల నేను కొనిందే మర్చిపోతున్నాను. వీటిని నేను అతికించుకుంటాను. రా నా ఎలుక. మై డియర్ పిల్లి. ఇప్పుడు హనీబీ. సరే పడుకుంటాను. అరే ఎవరది? ఏంటి? వద్దు వద్దు, డ్రెస్ లోపలికి వెళ్ళకు ప్లీజ్. దయచేసి నా డ్రెస్ చెప్పకు. వద్దు వద్దు, నాకు ఎక్కువ కితకితలు పెట్టద్దు. వద్దు 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 వద్దు, నాకు నొప్పి పెడుతుంది. వద్దు, నా హెయిర్ స్టైల్ ని పాడు చేయకండి. వద్దు ప్లీజ్, వద్దు. నా బెడ్రూమ్ లో విడిచిపెట్టి వెళ్ళండి, నేను పడుకోవాలి. ఎలాగో తప్పించుకున్నాను. ప్రశాంతంగా పడుకుంటాను. ఇప్పుడు ఇదెక్కడి నుంచి వచ్చింది? నా బెడ్రూమ్ లోపలికి తేలిటికి ఎలా వచ్చింది? బయటికి వెళ్ళు, వెళ్ళిపో, 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 వెళ్ళు, బయటికి వెళ్ళు. మళ్ళీ వచ్చాయి. ఏం చేయాలి ఇప్పుడు? వామ్మో, అరే ఎక్కడ మాయమైపోయాయి? అమ్మా కాపాడండి. మీకు నా నుంచి ఏం కావాలి? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు బాగా కష్టంగా ఉంది. నన్ను పడుకోనివ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరంతా ఎవరు? మేము టాటూ మనుషులు. అర్థమైందా? ఎవరైనా టాటూస్ తో మోసం చేశారంటే మేము వాళ్ళకి ఇలానే పాఠం నేర్పిస్తాం. ఏంటి? కానీ నేను
మాకు అన్ని విషయాలు తెలుసు. నీల్ని ఏం చేసావన్నది కూడా తెలుసు. నేను ఏం చేయలేదు. అలాగా? అయితే ఇప్పుడు నీ శరీరం మీద ఎక్కి పరిగెత్తనా? ఇప్పుడు నేను నీ తలకి మసాజ్ చేయనా? ఏమంటావు చెప్పు. వద్దు, నన్ను చేయకండి. వద్దు, నేను దేనికి మించి తట్టుకోలేను. నేను వాడికి టాటూస్ ని తిరిగిచ్చేస్తాను. ఇకపై నువ్వు ఎవరినైనా ఇచ్చింగ్ పౌడర్ వేసి ఇబ్బంది పడతావా? చెప్పు. లేదు, అలా చేయను. సో నువ్వు రేపు టాటూ కలెక్షన్స్ లో ఏం చేస్తావు? నేను నీళ్ళు టాటూస్ వాడికి ఇచ్చేసి వాడి దగ్గర సారీ అడుగుతాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. నీలు, మా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం మేము చూపించాం. చూసావా? ఇప్పుడు నువ్వు నీ టాటూ కలెక్షన్ ని చూపించు. నేనలా చూపించాలి. నా టాటూ కలెక్షన్ బాబు దగ్గర ఉంది కదా. బాబు దగ్గర వాడి టాటూ కలెక్షనే కదా ఉంటుంది. నీ దగ్గర టాటూస్ ఏం లేవా? లేదు, వాడి దగ్గరే నా కలెక్షన్ మొత్తం ఉన్నాయి. వాడు ముందు రాని. అది ఫ్రెండ్స్, నీళ్ళు మొత్తం టాటూస్ ని నేనే లాక్కున్నాను. నన్ను క్షమించు నీళ్ళు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. టాటూ కోసం నేను నిన్ను ఇబ్బంది పెట్టింది తప్పే. ఐఎమ్ సారీ. కానీ నా టాటూస్ ఎక్కడున్నాయి? ఇదిగో ఇక్కడున్నాయి. నా కలెక్షన్. వాట్ కలెక్షన్. సరే తకెలా వీళ్ళిప్పుడు హ్యాపీ అయిపోయారు. ఇప్పుడు నేను నిద్రపోవడానికి ఏ చోటుని చూసారో చెప్తారా? ఇప్పుడు నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఫస్ట్ స్ట్రీట్ వెళ్ళామంటే సెకండ్ లెఫ్ట్ వస్తుంది. ఆ తర్వాత 3వ స్ట్రీట్ లాస్ట్ లో 5వ ఫ్యాక్టరీ యొక్క 4వ ఫ్లోర్ లో ఒక భూతాల బంగ్లా ఉంది. అక్కడ ఉన్న మంత్రాల ఆవిడ మీకు స్పెషల్ రూమ్ రెడీ చేసింది. మనం అక్కడికే వెళ్ళి పడుకోబోతున్నాం బాస్. వెళ్దామా? Let's go!